నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, షాప్ చైర్మన్ రవినాయుడు. భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. పాల్గొన్న పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. కూటమి నాయకులు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడ్డారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పంచెడులో 33/11 kV సబ్స్టేషన్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆర్టీజీఎస్ ద్వారా 3 ఫేజ్ కరెంటును సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ప్రజలపై భారం పడకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మన ప్రాంతంలో రైతాంగం కోసం మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితనం. దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ. మంచి కార్యక్రమం. అది కూడా డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, 132 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ మాట ఇచ్చాను, మీరు ఎట్లయినా చేయాలి, మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి, వ్యవసాయానికి, లేకపోతే ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరం. అందుకే అంత పట్టుబడి చేయించారు. దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు 90 కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా మార్చి, ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక, ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేస్తామని. అది కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్ని అవుతాయని నేను చెప్పను, కానీ దాదాపు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం. 1-2 మళ్ళీ సబ్ స్టేషన్స్ అడిగారు, ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్ స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 200 సబ్ స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే, పోయిన 5 సంవత్సరాలు ఒక్క సబ్ స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల తర్వాత కూడా ₹1 కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము. గందరగోళంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖని ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అది సోలార్ అయినా, పంపుడు స్టోరేజ్ అయినా, అన్ని రంగాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖని మొదటి స్థానంలో నిలుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు మన ప్రాంతానికి రావడం. ఎమ్మెల్యే గారు చెప్పారు, మాకు త్వరలోనే 132 kV సబ్ స్టేషన్ బుచ్చిరెడ్డిపాలెంలో ఇవ్వాలని చెప్పి, దానికి కూడా టెక్నికల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి ఇస్తానని చెప్పి తెలియజేసినందుకు ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గం తరపున, మన జిల్లా తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సబ్ స్టేషన్ ఎంతో మంది రైతుల కళ అని చెప్పి నేను ఇందాకే చెప్పడం జరిగింది. మనం అడగంగానే మాకు అధికారంలోకి మనం వచ్చిన తర్వాత మనం అడగంగానే మనకి 2 సబ్ స్టేషన్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనది ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ లేకుండా అని చెప్పి. అదే కాకుండా ఆక్వా రైతులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం ఈ సబ్ స్టేషన్ వాళ్ళకి ఎంతో అవసరం. ఇంకా కూడా మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొరవ మనకి ఎక్కడెక్కడ సబ్ స్టేషన్లు కావాలో అవన్నీ కూడా ఆయన మాట్లాడి వాటిల్ని మనకి శాంక్షన్ చేసే వీలు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. విశాఖలో 19వ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ఈ పోటీలు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 350 మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% సమాంతర రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యూఎస్లో కెంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా 47th ర్యాంకింగ్ సంపాదించింది. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే దేశాలకు వెళ్ళాలి. ఆ దేశాలకి మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు. సో అందుకే ఇవాళ ఒకవైపు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, దాంట్లో ఇంచుమించు 1 కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 20 ఉంటే వాళ్ళకి స్కూల్స్లో కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే, ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్. అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది. మీరు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే మీకు ఎట్లాంటి అవార్డు ఇస్తాము, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము, ఏషియా లేకపోతే ఒక కాంటినెంటల్ టోర్నమెంట్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము. అట్లా గెలిచిన వాళ్ళే ఇప్పుడు వైజాగ్కి చెందిన సాకేత్ మైనేనికి జాబు, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇవాళ ప్రతిపాదించడం జరిగింది. జ్యోతి ఎర్రాజీ గారు మీరు అందరూ విన్నారు, ఒక వాచ్మెన్ అమ్మాయి. ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి ఇవాళ మొన్న క్యాష్ ప్రైజ్ కూడా మొన్నే 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చారు. ఫ్యూచర్లో కూడా ఇంకా ఆ పాలసీలో ఉన్నాయని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఒక యంగ్స్టరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా అవడం కూడా ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ఎందుకంటే చేస్తున్నారు. నేను కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పాను, చిన్నప్పుడు టెన్నిస్ ప్లేయర్ని. ఒక విధంగా టెన్నిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్టు. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మనం బ్యాటింగ్ చేసినంత వరకు పరిగెట్టాలి, కానీ మనం అవుట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం. బౌలింగ్ ఆడేటప్పుడు కూడా, ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా మనం బౌలింగ్ వేస్తే టైర్డ్ అవుతాం తప్ప ఫీల్డ్లో ఉంటే బాల్ మన దగ్గరికి వస్తే కానీ అంత పరిగెట్టేది ఉండదు. పుర ప్రముఖులందరితో ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించాం. ఇక్కడ చూస్తే టెన్నిస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రమోట్ చేయబడతా ఉంది. అదేవిధంగా ప్లేయర్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించాం. అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాంతో పాటు ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ను కూడా నిర్వహించాలనేది ఒక సంకల్పంతో ఉన్నాం. ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి ప్రోత్సహించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఉదాహరణకే మైనేని సాకేత్ గారు కూడా ఇదే విశాఖపట్నం వాసి. ఈరోజు గత 5 సంవత్సరాలు అతను ఎంత ఇబ్బంది పెట్టారు చూశారు. మేము వస్తానే అతనికి కూడా గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చి దాంతోపాటు ల్యాండ్ కూడా అడిగారు. ఆ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో అది కూడా తొందరలోనే దాంతో అది చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే ఎంపీ గారు చెప్పారు, ఎర్రాజ్యోతి గారిది కూడా ఆ రోజు మీరందరూ ఈ గడ్డ బిడ్డ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మీరు అందరూ చూసారు. మీడియా కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ అమ్మాయిని కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, ఆ అమ్మాయి మీద దృష్టి సారించాం. అంతకుముందు కూడా గాంధీ హోమ్ ప్రాజెక్ట్ ద్వారానే అమ్మాయిని ప్రోత్సహించడం జరిగింది. మొన్ననే 30 లక్షల రూపాయలు ప్లేయర్ డెవలప్మెంట్ కింద ఇచ్చాం. దాంతోపాటు ఆ అమ్మాయికి కూడా రేపులే ఎల్లుండి క్యాబినెట్లో కూడా ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు. ఆ అమ్మాయికి కూడా 100% ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తారని చెప్పారు. ఒక అన్నలాగా ఉంటారని కూడా చెప్పారు. ఈ టోర్నమెంట్కి వచ్చే కొందికి ఈరోజు ఎవరైతే ఉన్నారో 350 మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంత బృహత్తమైన కార్యక్రమానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో సహకారం లేకుండా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం, ఈ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో అటవిక రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయని, చంద్రబాబు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అబద్ధాలుగా తేలిపోయాయని విమర్శించారు. చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం ఇంకెవరికి సాధ్యం కాదని, ఇలాంటి మాటలు చెప్తే వేరొకరిపైన 420 కేసులు పెడతారని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే, అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉందా. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతా ఉంది అని అంటే, పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొల్లులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహించిన ఎవడు? సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడి తనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షన్, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం. ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్ని మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన. ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొకటి 1.5 సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే
ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.